వెల్కమ్ బ్యాక్. ఏపీ లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ రాజ్ కసిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించారా? అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీలో టికెట్ కోసం ప్రయత్నించారా అంటే అవునని అంటున్నాయి ఆయా పార్టీ వర్గాలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి రాజ్ కసిరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన టికెట్ దక్కకపోవడంతో సైలెంట్ అయిపోయారట. తాజాగా మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డి పేరు మారుమోగిపోతూ ఉండడంతో తెలంగాణ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యేందుకు ప్రయత్నించిన సందర్భాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారట. సంచలనం రేపుతోన్న ఏపీ లిక్కర్ స్కామ్. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు కసిరెడ్డి ట్రై చేశాడా? ఏపీలో ఓవైపు లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతూ ఉంటే మరోవైపు ఇదే కేసులో ప్రధాన సూత్రధారి అయిన రాజ్ కసిరెడ్డికి సంబంధించిన కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేరుకు ఐటీ సలహాదారుగా ఉన్న తెర వెనుక ఫోకస్ అంతా మద్యం సరఫరా, కమిషన్ల వసూళ్లపైనే అనే విషయం సిట్ విచారణలో బయటపడిందని సమాచారం. దాదాపు 3,000 కోట్లకు పైగానే కమిషన్లు వసూలు చేసినట్లు సిట్ గుర్తించిందట. అలా ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజ్ కసిరెడ్డి ఇటు తెలంగాణలోనూ రాజకీయ చక్రం తిప్పాలని భావించారు అని తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి పేరు వెలుగులోకి రాగానే తెలంగాణ రాజకీయ నాయకులు సైతం ఆయన పేరును ఇప్పుడు బాగా గుర్తు చేసుకుంటున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ కసిరెడ్డి తెలంగాణ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. తెలంగాణ జనగాం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ముఖ్య నేతను అప్పట్లో కలిశారట రాజ్ కసిరెడ్డి. అంతేకాదు టికెట్ ఇస్తే ఎంత డబ్బైనా ఇస్తాను అనే ఆఫర్ కూడా బీఆర్ఎస్ కు ఇచ్చాడట. అయితే సదరు నేత కుదరదు అని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ పార్టీని సైతం సంప్రదించారట. ఓ ముఖ్య నేతను కలిసి జనగాం టికెట్ కోసం డబ్బులను ఆఫర్ చేశాడట రాజ్ కసిరెడ్డి. అయితే అప్పటికే పార్టీలో చాలా మంది నేతలు పోటీ పడుతూ ఉండడంతో టికెట్ ఇవ్వడానికి నిరాకరించారని తెలుస్తోంది. అలా 2 పార్టీలు తన రిక్వెస్ట్ రిజెక్ట్ చేయడంతో సైలెంట్ అయ్యారట రాజ్ కసిరెడ్డి. ఇప్పుడు ఏపీ లిక్కర్ ఫైల్స్ లో రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారి అని తేలడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు గత ఎన్నికల్లో ఆయన టికెట్ అడిగిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారట. మొత్తానికి లిక్కర్ స్కామ్ గుట్టంతా కసిరెడ్డి చేతిలోనే ఉండడంతో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది. అయితే కసిరెడ్డికి తెలంగాణలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుంటే ఇక్కడ ఇంకెన్ని కుంభకోణాలకు తెర తీసేవాడో, ఏపీ మద్యం మరకలు మనకు అంటేవని బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారని టాక్.